పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడి, రష్యా అధ్యక్షుడి పుతిన్ ఫోన్ చేశారు. ఇక తాజా పరిస్థితులపై ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడారు. శత్రుత్వాలను ఆపాలన్నారు పుతిన్. రైట్, వార్ బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. తాజా పరిస్థితులపై ఇరు దేశాల అధ్యక్షులు మాట్లాడారు. శత్రుత్వాలను ఆపాలని అన్నారు పుతిన్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఇరాన్, అమెరికా తర్వాత ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే యుద్ధానికి సంబంధించినటువంటి 8వ రోజు, కానీ చాలా కీలకంగా ఇటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటు ఇరాన్ అధ్యక్షునితో మసౌద్ పెజెష్కియన్ తో ఫోన్ కాల్లో సంభాషించినటువంటిది కీలకంగా అటు రష్యా ఎంబసీ అధికారికంగా కూడా ప్రకటించింది. దాదాపు మనకు మార్చి 1వ తేదీన ఏదైతే అలీ ఖమీనా హత్య అనంతరము అప్పటి నుంచి కూడా దాదాపు కుటుంబ సభ్యుల యొక్క క్షేమ సమాచారాలు రష్యా ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటుంది. కానీ దీనికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో చాలా కీలకంగా కూడా కొద్దిసేపు ఫోన్ కాల్లో సంభాషించడము, ఇటు అలీ ఖమేనీకి తర్వాత వారి కుటుంబ సభ్యులు తర్వాత రాజకీయ పరమైనటువంటి ఆయనకు దగ్గరగా ఉండేటటువంటి అధికారులతో కూడా ఈ ఫోన్ కాల్ సమావేశంలో అందరితో కూడా సమావేశం మాట్లాడినట్లు కూడా ఇటు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఇంతే కాకుండా ఏదైతే గల్ఫ్ కు సంబంధించినటువంటి సహకార సంస్థలకు సంబంధించినటువంటి సభ్య దేశాల నాయకులతో కూడా తను నిరంతరం కూడా ఎప్పటికప్పుడు కూడా సంభాషిస్తున్నాను. ఇక్కడ ఏదైతే వ్యాపార సంబంధమైనటువంటి అనేక అంశాలపై కూడా ఆయా దేశ అధ్యక్షులతో ఎప్పటికప్పుడు కూడా వారితో మాట్లాడుతున్నాను. ఇక్కడ యుద్ధానికి సంబంధించినటువంటిది శాంతి ఒప్పందం దిశగా కూడా అడుగులు వేయాలి, శత్రుత్వాన్ని విడనాడాలి అంటూ కూడా ఈ ఫోన్ కాల్ సంభాషణలో కూడా ముఖ్యంగా అటు ఇజ్రాయెల్ అనుకోవచ్చు, అమెరికా, ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి అనేక అంశాలపై కూడా ఇటు ఇరాన్ కి ఏదైతే ప్రస్తుతం ఉండేటటువంటి యుద్ధపరమైనటువంటి సైనికపరమైనటువంటి సహకారాలపై కూడా చాలా కీలకంగా కూడా ఈ ఫోన్ కాల్ సంభాషణ జరిగినట్లు కూడా అటు రష్యా ఎంబసీ చాలా కీలకంగా అంశాన్ని కూడా ఇక్కడ అధికారికంగా ప్రకటించింది. ఇటు ఇరాన్ ప్రజలకు సంబంధించినటువంటిది పెజెష్కియన్ తో కూడా చాలా కీలకంగా కూడా ఈ సమయంలో రష్యా ఫోన్ కాల్ సంభాషణ అనుకోవచ్చు, ఇటు అన్ని గల్ఫ్ దేశాలతో మాట్లాడినందుకు, ఇటు సైన్యపరమైనటువంటి అధికారులతో, ఇటు కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ సమయంలో ఇటు యుద్ధ సమయంలో కూడా ఏ దేశాలు కూడా అడుగు వేసేసి మాట్లాడేటటువంటి ధైర్యం చేయలేనటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ నేరుగా ఫోన్ చేసి మాట్లాడడంతో ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ, అంతేకాకుండా మరి కొద్దిసేపటి క్రితంగా ఏదైతే వైట్ హౌస్ నుంచి వెలువడినటువంటిది మరిన్ని బాంబు దాడులతో దాడి చేయబోతామన్నటువంటి ఏదైతే వైట్ హౌస్ నుంచి అధికారులు ప్రకటించినటువంటి నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని కూడా ఈ ఫోన్ కాల్ సంభాషణలో మాట్లాడినట్లు కూడా ఇటు అంతర్జాతీయ నేషనల్ మీడియా కూడా ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తుంది. రైట్, థాంక్యూ కళా.